ఓ వ్యక్తి బస్ నుంచి దిగ్గానే ఎందుకో డౌట్ వచ్చి తన పాకెట్లో చేయి పెట్టి చూసుకున్నాడు. పాకెట్లో పర్స్ లేదు. ఎవరో కొట్టేశారని అర్థమైపోయింది. ఇక షాక్ అయ్యాడు. పర్స్లో 150 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అలాగే తన తల్లికి రాసిన ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం రాసిపెట్టి 3 రోజులు అవుతుంది. కానీ పోస్ట్ చేయడానికి అతనికి మనసు రాలేదు. ఎందుకంటే ఆ ఉత్తరంలో తన ఉద్యోగం పోయింది అని రాయాలంటే తనకి ఎలాగో అనిపించింది. 150 రూపాయలు పెద్ద అమౌంట్ ఏమీ కాకపోవచ్చు, కానీ తనకి ఉద్యోగం లేదు కదా, మళ్ళీ దొరికే వరకు ఉన్నదాంతోనే నెట్టుకు రావాలి. కానీ అమ్మకు ఇప్పుడు ఉత్తరంలో నా ఉద్యోగం పోయింది, నీకు నెలకు పంపించే ఆ 500 కూడా ఇక నుంచి పంపడం కుదరకపోవచ్చు అని ఎలా రాసి పంపించను అని ఆలోచిస్తూ ఉన్నాడు. తన తల్లికి మళ్ళీ ఉత్తరం రాసే ధైర్యం చేయలేకపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు తన అమ్మ నుంచి తనకి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చూడగానే అమ్మ మహా అయితే ఏం రాసి ఉంటుంది, డబ్బులు అందలేదు, త్వరగా పంపించు అని రాసి ఉంటుంది అని అనుకుంటూ ఉత్తరాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ లెటర్లో ఏం రాసిందో చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందులో ఇలా రాసి ఉంటుంది, బాబు, నువ్వు పంపిన 500 రూపాయల మనీ ఆర్డర్ అందింది. నువ్వు ఎలాగైనా మనీ ఆర్డర్ చేస్తావని, డబ్బులు పంపుతావని నాకు తెలుసు అని ఇంకా ఏవేవో రాసింది. ఆ లెటర్ మొత్తం చదివి, ఇదేంటి, నేను అమ్మకి డబ్బులేం పంపించలేదు కదా, కానీ తనకి డబ్బులు వచ్చాయని రాసిందేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదెలా జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ విషయం గురించి మర్చిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తనకి మరో ఉత్తరం వస్తుంది. అది తన తల్లి నుంచి కాదు. లెటర్లో రైటింగ్ కొంచెం గజిబిజిగా ఉంది. ఆ లెటర్లో ఇలా రాసి ఉంది, అన్న, బస్లో నీ పర్స్ కొట్టేసిన వాణ్ణి నేనే. మీ అమ్మకు పంపిన డబ్బుల్లో 150 రూపాయలు నీది, మరో 350 రూపాయలు నా దగ్గర ఉన్న డబ్బుల్లో యాడ్ చేసి అమ్మకు మనీ ఆర్డర్ చేశాను. అమ్మ ఆకలితో పస్తు పడుకోకూడదు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా.